హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనా రెడ్డి. మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేసుకోండి. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మైసూర్ ట్రిప్. సో మా డే 2 ఆఫ్ మైసూర్ ట్రిప్లో వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ ప్లస్ చాముండి హిల్స్ కవర్ చేయాలనేసి. సో ఇక్కడ మేము మార్నింగ్ 4కే లేచేసి రెడీ అయిపోయినాము, మళ్ళీ లేట్ అయిపోతే రష్ ఉంటుందేమో అనేసి. గైస్ ట్రస్ట్ మీ, అసలు చలి ఎంత ఉందంటే భయంకరంగా ఉందన్నమాట. నేనైతే జాకెట్ కూడా వేసుకోలేదు. సో నాకైతే చలి చంపేసిందనమాట. ఇట్లా చేతులు అయితే నీళ్ళెక్కబోతా ఉన్నాయి వెళ్తా ఉంటే. మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి దగ్గరలోనే తీసుకున్నాం కాబట్టి సరిపోయిందనమాట ఆ చలికి. మేము వచ్చేసి రూమ్ నుండి బయలుదేరిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ లోపు అయితే హిల్స్ చేరుకున్నాము. మేమైతే పప్పులో కాలేసామన్నమాట. ఎందుకంటే మార్నింగే వెళ్తున్నాం కదా, అంత రష్ ఉండదులే అనుకున్నాము. ఇక్కడ చూసారా వెహికల్స్ అన్ని ఎట్లా వెళ్తున్నాయో. ప్లస్ షాప్స్ కూడా ఓపెన్ లేకుండా ఉండే మేము వెళ్ళినప్పుడు, అందుకే మేము రష్ ఉండదు కదా అని అనుకున్నాము. అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. ఎంత త్వరగా వెళ్ళామో మీరే అర్థం చేసుకోండి ఇంకా చలి కూడా ఎట్లుంటుందో అనేసి. ఇంకా చలి అవన్నీ పక్కన పెడితే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళాలన్నమాట ఏదేమైనా సరే. ಸರ್ ಪೂಜೆ 200 ಮಡ್ಲಕ್ಕಿ 100 పూజా సామాన్ 200 ఒడిబి సామాన్ 100 రూపాయలు అందరి దగ్గర ఓకే. ఫస్ట్ పని మీరుదే. పూజ 200 ఒడిబియం 100 రూపాయలు. 300 టోటల్ 300 కవర్లో పెట్టేసాను, అట్లా తీసుకుపోతారు. కవర్లో పెట్టే ఫోటో గిటా తీయండి. టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయినాము. చలి పెడతా ఉంది. వివిధం టెంకాయలు తీసుకున్నాము. ఎంత తీసుకున్నారు? 300 200 300 అంట అమ్మవారికి. సో ఇప్పుడైతే ఇంకా చలి, మేమైతే 4కి లేసి రెడీ అయినాము వ్యూ పాయింట్ కోసము. తెలిసిందే కదా, ఇటు తిరిగి లేట్ అయితే అవుతుంది. మార్నింగ్ రావడానికి రీజన్ ఏమంటే మళ్ళీ లేట్గా వస్తే రష్ ఉంటుందేమో అనేసి ఫాస్ట్గా వచ్చినాము. సో ఇక్కడ చూసే ఇంకా షాప్స్ కూడా ఓపెన్ కాలేదన్నమాట. ಹೇಗಿದೆ అని ఇదంతా స్కామ్లు ఏంటంటే ప్రతి దానికి డబ్బులు. ఇప్పుడు క్యూ ఉంది, 50 రూపీస్ క్యూ ఒకటి ఉంది, 200 రూపీస్ క్యూ ఒకటి ఉంది. క్యూ అయితే యూజే, త్వరగానే వెళ్తాము. కానీ టెంకాయలు కొట్టడానికి డబ్బులు, అర్చన చేయడానికి డబ్బులు, పూలు దేవుడి దగ్గర పెట్టడానికి డబ్బులు, తీర్థం తీసుకోవడానికి డబ్బులు, ప్రతి ఒక్కదానికి డబ్బులు కావాలా. అయితే ఎండ పడితే లైటింగ్ బాగా వస్తుంది. అదే అన్నమాట పరిస్థితి. సో ఒక 2000 జోలు పెట్టుకుందండి గుడికి వచ్చేసరికి. ప్రతి ఒక్కదానికి డబ్బులు తీసుకుంటున్నారు. తీర్థానికి పెట్టడానికి, పూలు పెట్టడానికి, టెంకాయ కొట్టడానికి, అన్నిటికీ డబ్బులే. దర్శనం అయిపోయింది గైస్. నిజంగానే దర్శనం పోయింది. ఏదో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయలేదని ఇడు రోడ్ల మీద ప్రదక్షిణాలు చేపిస్తున్నాడు మాతో. అదన్నా చేయాలి. ఏదో చలి అనిపిస్తుంది. దర్శనం కంప్లీట్ సక్సెస్ఫుల్ వచ్చినాము. షూస్ వేసుకుంటున్నాడు. చలి మాత్రం భయంకరంగా పెడుతుంది గైస్. ఏం చల్లో ఏమో, చేతులు అయితే నీళ్ళకపోతాయి. టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా లేట్ చేయకుండా కూర్గ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట, రూమ్ వెకేట్ చేసేసి. మేమైతే ఇంకా బైక్లో కూర్గ్ రీచ్ అవ్వడానికి మాకు వచ్చేసి ఒక దగ్గర 3 to 4 hours పట్టింది. ఎందుకంటే మేము మధ్యలో ఆగి
వెళ్ళాము. ప్లస్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. దగ్గర దగ్గర ఒక 45-50 మినిట్స్ అయితే లంచ్ బ్రేక్ తీసుకున్నాం మేము. నిజంగా నాకైతే ఇంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అవుతుంది. ఎందుకంటే అసలు వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. నేచర్ ప్లస్ ఆ రోడ్స్, కర్వ్స్ అసలు నిజంగా జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్లెజెంట్ మ్యూజిక్ వింటా నేచర్‌ని ఎంజాయ్ చేస్తే ఎంత హాయిగా ఉందో తెలుసా అసలుకు. Hi guys, how are you? எல்லாரும் எப்படி இருக்க? நல்லா இருக்கீங்களா? தூக்கலாம், போகலாம், பார்க்கலாம், வந்துக்கலாம். పక్క బుద్ధులు వచ్చినాయి. అన్ని ఏం చెట్లు? ఒక్క చెట్లు? పక్క కాదు ఇవి మిరియాలు అయితే మిరియాల చెట్లు అంట, తీగలు తీగలు లాగా ఉండేవి. ఇక్కడ రెస్టారెంట్ బార్ అంట ఈ అడవిలో కూడా. మిరియాలు ఇప్పుడు నీ ఇది కాఫీ ప్లాంటేషన్. కాఫీ చెట్ల మరి మా కథలు చూసినారా బండ్లో? అది అట్లుంటుంది, మినిమం ఉంటుంది మళ్ళీ మేమంటే. ఫైనల్లీ 4 to 5 hours ఆఫ్ జర్నీ తర్వాత మైసూర్ టు మెడికేర్ అయితే మేము రీచ్ అయ్యాము. సో అక్కడ హోమ్ స్టే, రిసార్ట్ ఏది ఉన్నా సరే మేము తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. బట్ అక్కడ ఏమీ ఖాళీగా లేవు, అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పారు. ఫైనల్లీ చూడండి, మేము కూర్గులో తీసుకున్న రిసార్ట్ ఇదే. వెతికి ఫైనల్ గా ఇది తీసుకున్నాము. కాదు, హోమ్ స్టే. హోమ్ స్టే అన్న ఇంకా రెండు ఒకటే లేదు. It's not like a restaurant, it's just like a homestay. జస్ట్ టేక్ ఏ లుక్. హోమ్ స్టే అంట. సో దీనికి బడ్జెట్ ఎంత అయ్యింది అనేది లాస్ట్లో చెప్తాము వీడియోలో. సో ఫస్ట్ అయితే రిసార్ట్ ఒక లుక్ వేయండి. ఇక్కడ బుద్ధ ఉన్నాడు. సో ఇదంతా గార్డెన్ అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఇప్పుడే మీతో పాటు నేను కూడా చూస్తాను. ఎస్, ఏమో కాఫీ ప్లాంట్స్ ఏమో ఇవేందన్నా, ఏమో ఎండబెట్టినారు. కాఫీ బీన్సా ఇయ్యనా? మరి మనం ఎక్కడైనా చూసే పెద్ద పెద్దగా చూపిస్తారు మనకి, ఇది పట్టుకోవద్దు. బుద్ధ అదే హోమ్ స్టే అయితే ఇట్లా ఉంది. క్యాన్స్ ఉన్నాయి, అంతా సెక్యూరిటీ కూడా మంచిగానే ఉంది. సో ఇబ్బంది ఏం లేదు మనకి. సో మేము వచ్చేసి మాకు ఈ బిల్డింగ్లో ఇవ్వలేదన్నమాట. సో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో మేము రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే ఏ రిసార్ట్కి పోయినా, ఎక్కడ హోటల్కి పోయినా రూమ్స్ లేవు అని చెప్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇంకా గార్డెన్ ఇట్లా లోటస్లా, ఇది లోటస్లే, రోజ్ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో. అక్కడ రోజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఏం పూలో తెలుసు, కామెంట్లో చేయొచ్చు, చెప్పండి మాకు ఏం పూలు అంటారు గైస్ అవి. నేనైతే ఇంక ఎర్ర పూలు అంట, ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఎర్ర పూలు. ఈ రోజు చూడండి, దీనికంటే ఇది బాగుంది. ఇలా ఎంత గార్డెన్, అది కాయలు ఏంది అవి రెడ్డిది పువ్వులు అవి నుంచి. మా బిల్డింగ్ అనమాట ఇదంతా. మా బిల్డింగ్ అంటే మేము తీసుకున్నవి, మేము వచ్చిన బైక్స్ ఇక్కడ. సో ఇక్కడైతే నాకు ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. ఫ్లవర్స్ అన్నీ ఇట్లా చేర్చి పెట్టినారు బాగా. ఇదంతా ఇంకా వెనకాల ఫారెస్ట్ అనమాట రిసార్ట్కి. సో ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ పక్కనే కొంచెం ప్లేస్ ఉందన్నమాట, లైక్ సిట్ అవుట్ లాగా, ప్లే ఏరియా లాగా అనమాట కిడ్స్కి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఉయ్యాల కూడా ఇచ్చినారనమాట మనకి. లాస్ట్ లో వచ్చేసి నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ అయితే ఇక్కడే చేసినారు మనకి. సో ఇక్కడ క్యాంప్ ఫైర్ వచ్చేసి మనం హోమ్ స్టే కి బిల్ అయితే పే చేసాం కదా, దానికైతే ఇంక్లూడ్ ఉండదన్నమాట.
ఇఫ్ మనకి క్యాంప్ ఫైర్ కావాలంటే ఎక్స్ట్రాగా మనీ పే చేయాలి. వాళ్ళు ఇంత అని చెప్తారు. అంత పే చేసి క్యాంప్ ఫైర్ అయితే వేపించుకోవాలన్నమాట మనం. వాళ్ళైతే మనకి ఒక్కసారి క్యాంప్ ఫైర్ వేసారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ అది మంట ఆరిపోయి మనకి ఇంకోసారి కావాలంటే ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సింది వస్తుంది. క్యాంప్ ఫైర్ దగ్గర ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే మ్యూజిక్ అవంతా ఏం ప్రొవైడ్ చేయరు. మనమే తీసుకొని పోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం బాగా ఎంజాయ్ చేయాలా మ్యూజిక్ పెట్టుకొని అంటే సో సౌండ్ బాక్స్ లో అన్ని మనమే తీసుకొని పోవాలన్నమాట. మేమైతే ఒక సౌండ్ బాక్స్ అయితే ఎత్తుకొని పోయినాము. సో ఇట్లా ఎంటర్ అయిపోతే ఇంకా మన బిల్డింగ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ లేదా సిట్టింగ్ రూమ్ టైప్ అయితే ఇచ్చేసినారనమాట. అక్కడ టీవీ ఉంది కానీ పని చేయదు అది. సో ఇక్కడ ఈ బిల్డింగ్ లో టోటల్ గా వచ్చేసి 3 మెయిన్ రూమ్స్ అనమాట. లైక్ బెడ్రూమ్స్ ప్లస్ 1 కామన్ వాష్రూమ్ అయితే ఉంది. ప్లస్ ప్రతి రూమ్ కి వచ్చేసి టాయిలెట్స్ అటాచ్డ్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. మేము చెప్పడం మర్చిపోయాను. మేము తీసుకున్న హోమ్ స్టేలో వచ్చేసి 2 ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. విత్ ఫుడ్, వితౌట్ ఫుడ్. సో మేము వచ్చేసి వితౌట్ ఫుడ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఫుడ్ అయితే తినలేమన్నమాట. ఈ పిల్లకాయ వచ్చేసి మా పక్క రూమ్ లో దిగినారనమాట వాళ్ళు ఫ్యామిలీతో. సో ఇంక ఈ పిల్లకాయతో రెండుసేపు ఆడుకున్నాడు అనమాట అట్లా. ఇదే మేము తీసుకున్న రూమ్ అన్నమాట. రూమ్ లో వచ్చేసి మాకైతే 2 బెడ్స్ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ వాష్రూమ్ లో వచ్చేసి గీజర్ అయితే అవైలబుల్ లో లేదు మనకి. మేము అడిగినాము ఎట్లా అనేసి, వాళ్ళు చెప్పారు మేమే ప్రొవైడ్ చేస్తాము అనేసి. ఇంకా సో నైట్ ఇక్కడ మంచిగా క్యాంప్ ఫైర్ వేయించుకొని మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా చిల్ అయ్యాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అప్డేట్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.
ఒక్కటే వస్తున్నాయి.